హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వంకాయ ఫ్రై. ఈ స్టైల్లో ఒక్కసారి చేసుకున్నారంటే నాన్ వెజ్ కూడా వేస్ట్. దీని ముందర అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వంకాయ ఫ్రై రైస్లోకి సైడ్ డిష్గా ఆకుకూర పప్పుతో తిన్నారంటే అబ్బా అబ్బా అబ్బబ్బబ్బా అంటారు. అంత టేస్టీ ఉంటుంది. ఆకుకూర పప్పు రెసిపీ మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1/2 కిలో వంకాయలు బాగా కడిగి కట్ చేసి మంచినీళ్ళలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత రెమ్మ కరివేపాకు వేసుకొని కట్ చేసి పక్కనుంచుకున్న వంకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరో నిమిషం పాటు వేపుకొని తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ 5 నుండి 6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 5 నుండి 6 నిమిషాలు ఉడికే లోపల 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 7 ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. 5 నుండి 6 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఓసారి బాగా కలుపుకొని వంకాయ ముక్క ఈ పద్ధతిలో ఉడికిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి ధనియాలు పౌడర్ వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ వేయడం వల్ల కూర షైనింగ్ వస్తుంది. అంతే, వంకాయ ఫ్రైని యమ్మీగా ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.